అందరికీ నమస్కారం. తెలుగు మెన్స్ ఫోరంకి స్వాగతం. డిస్క్లైమర్ అండ్ పర్పస్. దిస్ ఫోరం is created only for education and knowledge sharing purpose only. ఓకే. జనరల్ క్రిమినల్ కేసెస్ ఆన్ హస్బెండ్. ఎవరైతే పెళ్లి చేసుకోబోతున్నారో, ఎవరైతే ఇదివరకే పెళ్లి చేసుకున్నారో, ఈ వీడియో వాళ్ళ కోసమే. ఈ వీడియో ఎంతగానో ఉపయోగపడుతుంది. ఓకే. ఫస్ట్ కామన్గా హస్బెండ్ మీద ఫైల్ చేసే కేసెస్ డౌరీ హెరాస్మెంట్ కేస్ అండ్ క్రుయాలిటీ కేస్. ఇది క్రిమినల్ కేసెస్. ముందు దీనికి ఐపీసీ సెక్షన్లో 498 అనే పేరుంది. సెక్షన్ 498 అంటే క్రుయాలిటీ బై హస్బెండ్ ఆర్ రిలేటివ్స్. ప్రజెంట్ వచ్చి బిఎన్ఎస్ సెక్షన్ 85గా పిలుస్తారు దీన్ని కొత్త చట్టం ప్రకారం. అంటే వరకట్నం కోసం వేధించడం మరియు క్రూరంగా ప్రవర్తించడం దీని అర్థం. నెక్స్ట్ డౌరీ డెత్, వరకట్న మరణము. ఈ సెక్షన్ వచ్చి బిఎన్ఎస్ 80. మనం ప్రతి సెక్షన్ గురించి డీటెయిల్గా రానున్న రోజుల్లో డిస్కస్ చేద్దాం. ప్రజెంట్ ఏ కేసెస్, లిస్ట్ ఆఫ్ ఆల్ కంప్లీట్ లిస్ట్ ఆఫ్ కేసెస్ గురించి మనం తెలుసుకుందాం. నెక్స్ట్ వచ్చి డౌరీ డిమాండ్స్. డౌరీ ప్రొవిజన్ యాక్ట్ 1961. దీంట్లో కామన్గా DP3 DP4 ఫైల్ చేస్తారు హస్బెండ్ మీద, హస్బెండ్ ఫ్యామిలీ మీద. ఓకే. నెక్స్ట్ బైగామీ రిలేటెడ్ అండ్ అదర్ కేసెస్. బైగామీ అంటే ఆల్రెడీ మ్యారేజ్ అయ్యి ఉండి మళ్ళీ పెళ్లి చేసుకుంటే, హస్బెండ్ ఆర్ వైఫ్ బతుకున్న టైంలోనే మళ్ళీ పెళ్లి చేసుకుంటే బైగామీ వర్తిస్తుంది. అగైన్ మ్యారేజ్ డ్యూరింగ్ వైఫ్స్ అండ్ హస్బెండ్స్ లైఫ్ టైం సెక్షన్ 82, బిఎన్ఎస్ సెక్షన్ 82 వర్తిస్తుంది. అది ఎవరికైనా సరే, హస్బెండ్కైనా వైఫ్కైనా వర్తిస్తుంది. నెక్స్ట్ ఫ్రాడులెంట్ మ్యారేజ్ సిరిమోనీ అంటే చట్టవిరుద్ధంగా మోసపూరితంగా వివాహ వేడుక జరుపుట. నెక్స్ట్ సెక్షన్ వచ్చి కోహాబిటేషన్ బై డిసీట్, ఫాల్స్ బిలీఫ్ ఆఫ్ మ్యారేజ్, బిఎన్ఎస్ సెక్షన్ 81. ఒక పురుషుడు చట్టబద్ధమైన వివాహమును మోసపూరితంగా నమ్మించి జీవనముకు కారణమగుట దీని అర్థం. మళ్ళీ ఎంటైజింగ్ ఆర్ డీటైనింగ్ మ్యారీడ్ ఉమెన్, నేర భావనతో ఒక వివాహితను ప్రలోభపెట్టి లేదా దూరంగా తీసుకొని పోయి లేదా నిర్బంధించుట, సెక్షన్ 84. మళ్ళీ సెక్షన్ బిఎన్ఎస్ సెక్షన్ 87 ఏంటంటే కిడ్నాపింగ్, అబ్డక్షన్ టు కంపెల్ మ్యారేజ్ ఆర్ సెక్స్, అపహరణ, బలవంతంగా ఎత్తుకొని పోవుట లేదా ఒక మహిళను బలవంతంగా పెళ్లి చేసుకొనుటకు ప్రేరేపించుట. ఈ సెషన్స్ కామన్ సెషన్స్. మళ్ళీ నెక్స్ట్ వచ్చి సెక్సువల్ అఫెన్సెస్లో జనరల్గా రేప్ ఆర్ అసల్ట్ బిఫోర్ మ్యారేజ్, బిఎన్ఎస్ సెక్షన్ 63 అండ్ 64. నెక్స్ట్ సెషన్స్ వచ్చి నెక్స్ట్ వచ్చి కాజింగ్ మిస్క్యారేజ్ అంటే గర్భస్రావముకు కారణమగుట. దీంట్లో వచ్చి కాజింగ్ మిస్క్యారేజ్ వితౌట్ ఉమెన్స్ కన్సిస్టెంట్ అంటే గర్భవతి యొక్క అనుమతి లేకుండా గర్భస్రావమునకు కారణమగుట. నెక్స్ట్ వచ్చి బిఎన్ఎస్ 90, గర్భస్రావం చేయుట ద్వారా మరణానికి కారణమగుట, డెత్ కాజ్డ్ బై యాక్ట్ డన్ విత్ ఇంటెంట్ టు కాజ్ మిస్క్యారేజ్. ఈ సెక్షన్. మళ్ళీ నెక్స్ట్ అదర్ కేసెస్ కూడా ఉన్నాయి జనరల్గా హస్బెండ్ మీద ఫైల్ చేసేటివి. చీటింగ్, ఫ్రాడ్ ఆర్ మిస్రిప్రజెంటేషన్, బిఎన్ఎస్ సెక్షన్ 318 అండ్ 319. నెక్స్ట్ కామన్ అలిగేషన్ ఇది కూడా క్రిమినల్ బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్, అది వచ్చి బిఎన్ఎస్ 316. ఇది వైఫ్ మీద పెడతారు, మళ్ళీ హస్బెండ్ మీద కూడా పెడతారు ఈ కేసెస్, ఈ క్రిమినల్ బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్. నెక్స్ట్ వచ్చి అసల్ట్, హర్ట్, గ్రీవియస్ హర్ట్, అటెంప్ట్ మర్డర్, మీకు తెలిసే ఉంటుంది. ఈ కేసెస్ కొన్ని నాన్ బెయిలబుల్ 10 years పైనుండే కొన్ని సెషన్స్ అనమాట. ఈ కేసెస్ కూడా పెట్టేదానికి అవకాశం ఉంది. బిఎన్ఎస్ సెక్షన్ 115
115 అంటే ఇచ్ఛానుపూర్వకంగా గాయపరుచుట. నెక్స్ట్ బిఎన్ఎస్ 117 ఇష్టానుపూర్వకంగా తీవ్ర గాయాలు చేయుట. బిఎన్ఎస్ 119 ఇష్టానుపూర్వకంగా ఇష్టానుపూర్వకంగా ఇతరులకు గాయములకు కారణం అగుట లేదా ఆస్తి దోపిడీ కొరకు తీవ్ర గాయాలు చేయుట లేదా చట్ట వ్యతిరేక చర్యల ద్వారా నిర్బంధించుట. ఈ సెక్షన్స్ జనరల్గా మ్యారీడ్ మెన్ జనరల్ అన్మ్యారీడ్ మెన్ జనరల్గా ఈ సమాజంలో ఫేస్ చేస్తూ ఉంటారు.